2వ అధ్యాయము 6-8. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనిడి. 2025లో మొదటి ఆదివారం దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ విధంగా నడవాలి, ఏ విధంగా ఉండాలి అని స్పష్టంగా బోధిస్తున్నాడు, స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏ విధంగా ఆయన యందు అనగా ప్రభువైన యేసుక్రీస్తు యందు మేము వేరు పారినట్లుగా ఉండాలి. హల్లెలూయా. ఇంటిని కట్టుబడుతున్నట్లుగా, ఇల్లు ఏ విధంగా కట్టబడుతున్నదో మన విశ్వాస జీవితం కూడా అదే రీతిగా కట్టబడుతూ ఉండాలి. ప్రపంచంలో అతి పెద్ద చెట్లలో కాలిఫోర్నియాకు చెందిన సికోయా చెట్టు ఉంది. ఈ సికోయా చెట్టు అది ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది? 3000 సంవత్సరాలు బ్రతుకుతుంది. 300 ఎత్తు అది పెరుగుతుంది. దాని కాండము 100 అడుగులు, చుట్టూ తిరిగి కొలిసిన 100 అడుగులు ఉంటుంది. అంతేకాదు ఆ చెట్టు యొక్క వేలు దాదాపు 3-4 ఎకరాలకు వెళుతుందంట. ఆ చెట్టు బహు భయంకరమైన తుఫానులకు తట్టుకోగలుగుతుంది, అనగా ఆ చెట్టు నిలబడుతుంది. అంతేకాదు భూకంపాలు వచ్చినా తట్టుకునే స్థితి ఆ చెట్టుకు ఉంటుందంట. ఎస్, గమనించండి, ఆ చెట్టు ఎంత గొప్పదో, ఎంత దృఢమైనదో, ఎంత బలమైనదో. ఈ సికోయా చెట్టు అంత దృఢముగా ఉందంటే కారణం తెలుసా? ఆ వేళ్ళు లోపల వెళ్ళి విస్తరించి అది ఆ పట్టుకుంటుందంట. అది ఈరోజు సహోదరుడా, ఈ లోకంలో ఉన్న సమస్యలకు, కష్టాలకు, ఇబ్బందులకు, ఇరుకులకు నువ్వు పడిపోకుండా, చెడిపోకుండా, పాపములో పాతుకుపోకుండా నువ్వు ఉండాలి అంటే ఈ చెట్టు ఏ విధంగా అయితే భూమి వేరు పాతుకుపోయి దృఢంగా బలంగా పట్టు ఉంటాయో, ఈ రోజు నీవు క్రీస్తు యందు ఆయన యందు వేరు పారిన వారై ఉండాలి. హల్లెలూయా. సో ఆ చెట్టు అంత బలంగా ఉండడానికి కారణం ఏంటంటే వేళ్ళు లోపలకు వెళ్ళి దృఢంగా పట్టుకోవడం వల్ల. అర్థమవుతుందా ప్రియ సహోదరుడా? ఈ సికోయా చెట్టు బలంగా తుఫాను వచ్చినా, భూకంపాలు వచ్చినా, ఎన్నో గాలులు వచ్చినా అది ఏ విధంగా స్థిరంగా బలంగా ఉంటుందో దానికి కారణం దాని వేళ్ళు లోపలికి వెళ్ళి విస్తరించబడి గట్టిగా పట్టుకున్నాయి. కాబట్టి ఎలాంటి ఆటంకం ఉండకుండా అది 3000 సంవత్సరాల వరకు నిలబడుతుంది, బ్రతుకుతుంది అనే కారణం తన వేళ్ళు లోపలికి వెళ్ళడమే. ఈరోజు వాక్యుడు సహోదరుడా, ఈరోజు నీ యొక్క ఆత్మీయ విశ్వాసం యొక్క వేళ్ళు, నీ నమ్మకం అనే వేళ్ళు, ఆ వాక్యంలో మేము వేళ్ళు అది లోపలికి వెళ్ళి బహు గట్టిగా పట్టుకున్నట్లయితే తుఫాను వచ్చిన సమస్యలు, భయంకరమైన సమస్యలు వచ్చిన, ఆటంకాలు వచ్చిన మేము కదలించబడము. హల్లెలూయా. ఎందుకంటే ఎంత విశ్వాసం లోతులో వేలు తన్ని మేము బలంగా ఉంటామో అప్పుడు బహు ఫలములు మేము పొందుకుంటాము. హల్లెలూయా. కాబట్టి గ్రహించండి, మేము నిజంగా ఫలించాలి, ఆ చెట్టు వల్లే మేము జీవించాలి, ఆ చెట్టు వల్లే మేము విస్తరించాలి అని ఆశ ఉన్నట్లయితే ఈ రోజు మేము క్రీస్తులో వేరుపారై ఉండాలి. ఆమేన్. చెట్టు భూమిలో వేరు పారై ఉన్నట్లుగా ఈరోజు విశ్వాసిగా నీవు నేను క్రీస్తులో వేరు పారై అయి ఉండాలి. ఎంత బలంగా, ఎంత లోతుగా ఉంటావో అంత బలంగా నువ్వు ఉంటావు, అంత ధైర్యంగా ముందుకు సాగుతావు, అంత విశ్వాసంతో నువ్వు ఎదుగుతుంటావు. కాబట్టి దేవుడు ఈరోజు ఈ సికోయా చెట్టును ఎందుకు తెలియపరుస్తున్నాడంటే ఒక విశ్వాసి ఆ విధంగా బలంగా ఉండాలి. అబ్రహాము జీవితంలో మేము చూసినట్లయితే అబ్రహాము జీవితంలో
దేవుని యందు వేరు పారి ఉంది కాబట్టి అబ్రహాము ఎప్పుడు కూడా వెనకకు తిరగల. ఒక్కసారి తిరిగి సత్యాన్ని గ్రహించి ఇక ఎప్పుడు కూడా తిరగలేని వాడిగా ఉన్నాడు. బైబిల్ ఉన్న ప్రతి ప్రాంతంలో దాసులు అద్భుతంగా నిలబడ్డారు, సత్యానికి సాక్షులుగా నిలబడ్డారు, వారు ధైర్యంగా నిలబడ్డారు. చుట్టూ సమస్యలు, చుట్టూ ఆటంకాలు, గలిబిలు, క్రైస్తవులను హింసించడము, వేధించడం ఇవన్నీ జరిగినప్పుడు కూడా, తుఫాను లాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు మాత్రము చెడియలేదు. హల్లెలూయా. వాళ్ళు మాత్రము పడిపోలేదు. కారణం ఏంటో తెలుసా? వారు క్రీస్తు యందు వేరు లోపలికి నాటబడిన వారై ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మనం బలంగా ఎదగాలి, బలంగా విస్తరించాలి అన్నట్టయితే నంబర్ 1, క్రీస్తు యందు వేరు పారిన వారై ఉండాలి. క్రీస్తులో వేరు పారి లేకపోతే ఏం జరుగుతుంది? మత్తయి సువార్త 11:21 చూసినట్లయితే అక్కడ విత్తువాడు విత్తనాలు వేస్తున్నప్పుడు ఆ విత్తనము మొలుతుంది, కానీ అక్కడ మట్టి లేనందున ఆ వేరు లోపలికి వెళ్ళదు కదా. 13:21 చూద్దాం ఒకసారి. అతనిలో వేరు లేనందున చూసారా? ఎంతకాలం అంట? కొంతకాలం అంటే మనకు లెక్క లేదు. అది 2 రోజులు కావచ్చు, 2 నెలలు కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, అది కొంతకాలమే. అది దేవుడు నిర్ణయించిన సంపూర్ణమైన కాలం మాత్రము కాదు. కొంతకాలమే ఆయన జీవించును అని లేఖనాలు సెలవిస్తున్నాయి. హల్లెలూయా. చూద్దామా? అయితే అతనిలో వేరు లేనందున, అతనిలో ఏం లేదు? వేరు లేదు. ఆ వేరు లేకపోతే ఏమవుతుంది? పైన ఆటోమేటిక్ గా మారిపోతుంది, పైన ఆటోమేటిక్ గా ఎదుగుదల ఆగిపోతుంది, పైన ఆటోమేటిక్ గా మారిపోతాం. అయ్యో పక్కపడవు కదా, అయ్యో ఇలా జీవిస్తున్నావు, ఇలా బ్రతుకుతున్నావు, ఇలా ఉంటున్నావు ఏంటి అంటే లోపల సరిగ్గా వేరు లేనందున. కాబట్టి జాగ్రత్త. అలాంటి వేరు క్రీస్తులో వేరు అయి పారకపోతే, ఆయన ఎందుకు వేరే పారని వారని ఉన్నట్లయితే ఏ విధంగా ఉంటుందట చూద్దాం. అతను కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమయైనా, ఏంటది? శ్రమయైనా, హింస అయినా కలగగానే అభ్యంతరపడును. చూసారా? ఒకవేళ క్రీస్తు నిమిత్తము ముందుకు సాగుతున్నప్పుడు శ్రమలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎవరో ఏదో నిన్ను దూషించినా, హేళన చేసినా, అప్పుడు నువ్వు ఏం చేసావంటే అభ్యంతర పడతావు. నాకెందుకులే అనుకుంటావు, వెనుకకు వెళ్తావు. నువ్వు ఎందుకవు, నువ్వు ఫలించని వాడిగా ఉంటావు. ఫలించని వాడిగా ఉంటావు. అప్పుడు నువ్వు నీ జీవితం స్థిరత్వం ఉండదు, నీ ఆత్మీయ స్థిరత్వం ఉండదు. కాబట్టి లోపల ఎంత బలంగా క్రీస్తులో నువ్వు నాటబడి ఉంటావో, నీ ప్రేమను బలంగా పట్టుకుంటాయో, నువ్వు ఎంత లోతులో నీ విశ్వాసము, నీ ఆత్మీయ జీవితము, నీ కలిగి ఉన్న నమ్మకత్వము, వాక్యంలో నువ్వు దృఢంగా ఉంటావో, అంత దృఢంగా, అంత ఆరోగ్యంగా, అంత ఆనందంగా, అంత ఆశ్చర్యకరంగా నువ్వు పైకి కనిపిస్తూ ఉంటావు. హల్లెలూయా. ఈ రోజులో చాలా మంది కొంతవరకే జీవిస్తున్నారు, కొంతవరకు ఆత్మీయంగా జీవిస్తున్నారు, కొంతవరకు విశ్వాసులుగా జీవిస్తున్నారు, కొంతవరకు దేవుని పరీక్షలో చేయడానికి ముందుకు సాగుతున్నారు. కానీ ఎందుకో ఈ లోక సంబంధమైన సమస్యలు వచ్చినప్పుడు, పాప సంబంధమైన సమస్యలు వచ్చినప్పుడు, అవి పట్టుకున్నప్పుడు, పైవచ్చి పడ్డప్పుడు వాళ్ళు పడిపోతున్నారు, చెడిపోతున్నారు, బలహీనులుగా మారి ఫలించలేని వారిగా ఉంటున్నారు. ఎందుకు ఇలా ఫలించలేకపోతున్నారంటే ఒక మాట చూద్దాం. ఎఫెసీ 4:14 అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. చూసారా? గాలికి కొట్టుకొని పోయేది ఏం తెలుసా? కీర్తన 1వ అధ్యాయం ఉంటుంది. ఏంటది? పొట్టు కదా.
ఎందుకు ఈ పొట్టు గాలిని కొట్టుకుంటూ పోతుందంటే అది ఫలించక పొట్టే ఉంటుంది. కానీ అదే దృఢమైన విత్తనం అయితే, ఆ విత్తనము నీటి కాలం నాటబడినట్లయితే అది తగిన కాలంలో ఫలిస్తుంది. ఎస్, చేసేదంతా కూడా సఫలం అవుతుంది. కాబట్టి పొట్టు వలె ఉండకుండా మనము ఆ తప్పుడు ఉపదేశం వల్ల, తప్పుడు వర్తమానాల వల్ల, తప్పుడు బోధకుల వల్ల మేము అటు ఇటు తిరగకుండా మనము ఎలా ఉండాలి? దేవుడి మీద ఆధారపడే వారిగా ఉండాలి. ఈ 2025 సంవత్సరంలో నువ్వు కదలకుండా, పడిపోకుండా దృఢముగా ఉండాలి అంటే నువ్వు క్రీస్తు యందు ఆయన వేరు పారిన వారై ఉండాలి. మీకు అర్థమవుతుందా? వేరు పారిన వారై అంటే ఆత్మీయ జీవితంలో స్థిరత్వం కలిగి ఉండాలి అంటే, ఆత్మీయంగా స్థిరత్వం కలిగి ఉండాలి అంటే, విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఉండాలంటే, వాక్యానుసారమైన జీవితంలో ఇంకా స్థిరత్వం కలిగి ఉండాలంటే, మనము బలంగా ఉండాలంటే ఎస్, మేము మా యొక్క పునాది, మన వేరు ఎలా ఉండాలి? క్రీస్తు యందు ఉండాలి.